తిప్పి కొడితే ఇంకా వారం దినాలు ఉన్నది గంతే ఎలక్షన్లకు. అందుకే లీడర్లంతా కాళ్ళకు గిరికెలు కట్టుకొని తిరుగుతున్నారు. ప్రచారం పొట్టు పొట్టు చేస్తున్నారు. కొంతమంది నూనెల బజ్జీలు సమోసాలు గోలిస్తున్నారు. ఇంతమంది ఛాయ్ కాస్తున్నారు, సౌరం చేస్తున్నారు. మార్కెట్ల పొంటి తిరుక్కుంటా పబ్లిక్కు జోలి చెప్తున్నారు. మస్తు జోరుగా నడుస్తున్నది ప్రచారం. ఎటు చూసినా మైకుల మోత గట్టిగా మోగుతున్నది. ఇట్లనే ఓ కడ ఏమైందో చూడుర్రి. చెయ్యి పార్టీ లీడర్లు అంతా పొట్టు పొట్టు ప్రచారం చేస్తున్నారు. ఓ దిక్కు సీఎం రేవంత్ సారు, ఇంకో దిక్కు మంత్రులు, ఎమ్మెల్యేలు అన్ని దిక్కుల రూవడిగా తిరుగుతాండ్రు. అట్లనే నిజామాబాద్ జిల్లా ఎంపీ సీటుకు చెయ్యి పార్టీ తరపుకెళ్లి నిలబడుతున్న జీవన్ రెడ్డి సారు శుక్రవారం పొద్దుగాల ఆరుమూరు మండలంలో ఉన్న గోవిందుపేట, చేపూరు, పిప్రి ఊర్ల పొంటి తిరిగిండు. అయితే నడమ ఓ కాడ కరువు పనికి పోయిన ఆడోళ్లు కనిపిస్తే ఆగి ముచ్చట్లు చెప్పిండు సారు. అక్కడనే ఏమైందో చూడుర్రే. గెలిపితే ఏమి వినయరెడ్డి అమ్మ రాకేష్ రెడ్డికి వేసినావు కదా, ఒకసారి అడుగు మరి ఆయన నచ్చినప్పుడు గట్టిగా. గట్లా అయింది. పింఛన్ వస్తలేదు, ఏమొస్తలేదు, మీకే ఓటేసినా అని అక్క చెప్తుంటే జీవన్ రెడ్డి సారు చెంప మీద అట్లా నెమ్మలంగా సరిచినట్టు చేసిండు. గీ ముచ్చటను పట్టుకొని పడరాని పార్టీలోళ్ళు ఇంటర్నెట్ లో పొట్టు పొట్టు తిప్పుతాండ్రు. గింత అహంకారమా అన్నట్టు కామెంట్లు రాస్తారు, డామ్ డూమ్ అంటున్నారు. అయితే అసలు ముచ్చటేంటిది, ఏమైంది అనేది ఆ అక్కనే చెప్పుకొచ్చింది చూడుర్రే. మాకు ఇల్లు లేదు, తోట లేదు, నాకు పింఛన్ రాదు సార్. వాళ్ళు చెప్పిన ఇంతే అంటున్నారు. కానీ నీ దయచేసి నాకు ఏయి ఉండంటే దొరసాని దొరసాని నీకు సార్ వస్తాయి, దొరసాని ఆ చేత అయినట్టునే అన్నాడు. చేతైనా దొరసాని వస్తాయి, దొరసాని వస్తాయి అన్నాడు. అందరు అన్నట్టు నేను అన్నా చేతికయ్యమ్మ అంటే గిట్ట చూపి కొట్టినట్టు పెట్టి నన్ను బదనం చేసినట్టు కదా అన్నట్టు అసలు కథ. దొరసాని నీకు ఇస్తాం, దొరసాని నీకు ఇస్తాం అనుకుంటా వట్టిగా చెంప మీద గిట్లా అన్నాడు. అంతేగాని కొట్టలేదు. వట్టిగా ఇంటర్నెట్ గుట్లే వీడియోలు పెట్టి ఇలువ తక్కువ అయ్యేటట్టు చేస్తారు అన్నట్టు బాధపడ్డది అక్క. అట్లా చేయొద్దా అన్నట్టు కోరింది. మరిగా ముచ్చట ఎంత దాకా పోతుందో చూసుకుంటా పోవాలి. కానీ ఎలక్షన్ల టైంలో ఏ చిన్న సందు దొరికినా దుబ్బెత్తిపోయానికే పార్టీలు తయారుగుంటాయి అనుకుంటారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్.